హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలాగున్నారండి? నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు అయితే మనమైతే మళ్ళీ చేపల వేటకి అయితే వచ్చేసామండి. చూడండి, మనకైతే ఇక్కడ చుట్టూ గాలి వాతావరణం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే చేపల వేటకైతే వచ్చామండి. మళ్ళా 3వ రోజు అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుల్గా అయితే గాలి అయితే లేచిందండి. తొనుకులు అయితే అలాగైతే వస్తున్నాయి నీళ్ళ మీద. ఎందుకంటే మన ఈ ధర్మకోలు కాబట్టి పడవలు గాలికైతే గాలి ఎక్కడ తోలితే అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి గాలి తగ్గిన తర్వాత మనమైతే ఏటకైతే వెళ్తామండి. ఇగో చేపలే ఓబ్లేస్కి పెట్టేసిన తీసుకొచ్చి కొత్త రకం చేపలు. నీకే బేబీ ఏంది ఈరోజు తక్కువ వచ్చారు జనాలు. అయితే ఫుల్ గాలి అయితే లేచిందండి. ఇలా సన్నగాలి ఉన్నప్పుడే మనం పోయి వలలు వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ గాలి అయితే వల అయితే వేయలేము. నేను మా ఆయన అయితే ఇలాగైతే మూటలు అయితే పెట్టుకున్నాం తెప్పల కింద. చూడండి, ఎంత రెండు నీ దాని మీద పెట్టినావు. ఇలా గవ్వలు చూడండి ఎలా ఉన్నాయో. బయటకు వచ్చిన గవ్వ. మా చెరువు కూడా సముద్రం గవ్వలు ఉన్నాయండి. మనమైతే ఇప్పుడు పడవల దగ్గరికి వెళ్తున్నాను. నేనైతే ఆ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది. కాలువ దాటుకొని ఆ వాళ్ళకైతే వెళ్ళాలా. ఈ వల్ల పెట్టకూడదు, పడవలు ఎక్కడికైనా ఆ వాళ్ళకి పెట్టుకోవాలా. గాలి బాగా ఫుల్లుగా అయితే లేచిందండి. కనుకుంటే ఉంది గంగమ్మ బాగా. చూడండి, ఇలాగైతే అందరూ పడవలైతే నీళ్ళు గాలి లేచినా కానీ పడవలైతే వేసుకుంటారండి నీళ్ళల్లో. అందరు వెళ్తున్నారు. ముందుగా వెళ్ళిన వాళ్ళు నీళ్ళలోనే ఉన్నారు. చేపలు పడేటప్పుడు చేపల వేట చేసుకోవాలండి. చూడండి ఎలా తగ్గుతున్నాయి నీళ్ళు. చూడండి, మనకైతే రిజర్వాయర్లో ఫుల్గా అయితే తొనుకులు అయితే అలాగ వచ్చేసాయండి. ఆ తొనుకుల మీద అలాగైతే కూర్చొని ఉన్నాను నేనైతే మన ధర్మకోల మీద.
ఈ ధర్మకోలు ఏంటంటే ఏ వైపు గాలి వెళ్తే ఆ వైపుకే తీసుకెళ్తున్నాయండి. ఎంత కాళ్ళతో అన్నా కానీ కావడం లేదండి నా వల్ల అయితే. కాకపోతే ఏంటంటే అలాగైతే ఉన్నాను. ఇంకా 2-3 అయితే మా ఆయనకైతే తెచ్చేసానండి. నేను నీళ్ళలో పడిపెట్టేటుంటే నువ్వే తీసుకో 2 మూటలని మా ఆయనకే తెచ్చాను. మా ఆయనైతే తీసుకున్నాడండి 2 మూటలు. కొంచెం గాలి తగ్గితే అప్పుడు నేను తీసుకొని వాళ్ళైతే వేస్తానండి. ఇది ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు గాలికి నేను ఎట్టా పోకుండా నిలబడాలి అని అయితే ఆలోచన చేస్తానండి. చూడండి ఎలా ఊగుతుంది, ఉయ్యాలైతే ఊపుతుంది నన్ను. చాలా వరకు ఉయ్యాలైతే ఊగుతున్నానండి నేను ఈరోజైతే. చూడండి ఎంత చేపలు పట్టడానికి వస్తే సులభమని అనుకుంటారు, కానీ ఇది కూడా కష్టమేనని నాకు ఎప్పుడో తెలుసు అండి. చాలా వరకు ఇది నీళ్ళ మీద గాలి మీద ఏటని. ఎప్పుడైతే గాలి వాతావరణం మారితే మనమైతే అసలు చేపలు పట్టలేము. దీంట్లో బయటికి అయితే వచ్చేయాల్సిందే. నేనైతే ఇప్పుడైతే మా ఆయన దగ్గర ఉన్నానండి. మా ఆయన దగ్గర నుంచి అయితే చాలా దూరం అయితే వచ్చేసాను. గాలి దేవుడైతే తీసుకొచ్చాడు దూరంగా నన్ను. చూపిస్తాగండి మీకు. చూడండి 2 మూటలు అయితే మా ఆయనకి అయితే అప్పచెప్పాను అన్నాను కదండి. 2 మూటలు మా ఆయనకి అప్పచెప్పి నేనైతే ఫ్రీగా అయితే ఇక్కడ కూర్చున్నానండి. వాతావరణంగా గాలి తీసుకుపోతుంది నన్ను. గాలికి సైలెంట్గా ఉంటే వెళ్ళిపోతామండి. ఇంకా మనం ఏంటంటే ఇంకా నేనైతే మళ్ళీ మా ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలా. మీకు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఊరికే మొబైల్ చాలా జాగ్రత్తగా అయితే తీసుకురావాలి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి బయటికి. ఎందుకంటే మనం నీళ్ళ మీద కాబట్టి ఉండేది, ఎక్కడ పడిపోతుందని భయం ఎత్తుంది. ఎందుకంటే మేము బ్రతికేది ఆడికాడికి, మళ్ళీ ఈ మొబైల్ పడేసుకుంటే మళ్ళీ కష్టాలు పడతామేమని ఇది ఒక ఆలోచన అండి. నేను చాలా వరకు అయితే అలాగైతే ఆలోచనిస్తాను. ఇప్పుడైతే చాలా అంటే చాలా దూరం వచ్చేసానండి మా ఆయన కంచి నేను గాలిలోనే. కానీ నేనే కాళ్ళు ఊపలేదు, ఏం ఊపలేదు, అలాగైతే కూర్చున్నాను. కాకపోతే గాలికైతే వచ్చేసాను. అంతేనండి, ధర్మకోల పడవలంటే ఇలాగైతే ఉంటాయి. చూడండి చాలా అంటే చాలా పెద్ద పెద్ద అలలు అయితే లేచాయండి. అలలు చూడండి, ఇంత గాలి ఇంత తొలుపులు వస్తుంటే మనము ఈ పడవల మీద ఉండి మనం వేట చేయడం అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. చూడండి మొత్తం గాలి మీద అయితే ఉన్నామండి. ఎక్కడ నడిగుండ మీదకి అయితే వచ్చేసాము నేను మా ఆయన ఇద్దరము. కానీ మా ఆయనకు నేను దూరం అయిపోతున్నానండి. తొందరేసి మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి నేను. నాకు కూడా భయమేనండి, సింగల్గా ఉండి నీళ్ళలో ఉండి సింగల్గా ఎడంగా ఉంటే ఏం జరుగుతుందో ఏమోనని ఇదొక భయం కూడా. ఈత వస్తుంది, ఈత రాదని కాదు. కాకపోతే ఇంకా వలలు వేసేది అయితే అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా నా వల్ల కావడం లేదండి. నేనైతే మా ఆయనకైతే ఇచ్చేసాను వల. చాలా అంటే చాలా వరకు అయితే నైట్ అయితే అయిపోయిందండి. చూడండి నైట్ అయినా కానీ మనకైతే గాలి అస్సలు తగ్గలేదండి. ఈరోజు గాలి తగ్గలేదని నేను సగం వరకు వేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. ఏమని మా ఆయన అయితే వేస్తున్నాడండి వలలు. అయిపోయిందండి ఇంక వేసేది. మనమైతే బయటకి అయితే వెళ్తాము. ఇంకా చూడండి ఇంకా ముబ్బైంది కాబట్టి. అలాగైతే పైన చూడండి మనకు సందమామ ఎలా ఉన్నాడో. సందమామని అయితే చూపిస్తున్నాను మీకు ఈరోజు. చాలా వెలుతురుగా అయితే ఉన్నాడండి. చూడండి సందమామని మీకు ఎలా చూపిస్తున్నానో. ఇవన్నీ వాటరేనండి. వాటర్ నుంచి పైకి కొండ మించి పైకి ఆకాశం మీద చూపిస్తున్నాను. చూడండి అంతా సందమామ పక్కల ఒక చుక్క ఒకటి. చూడండి ఎలా ఉన్నాడో సందమామ. ఫుల్ బలిపైతే వేసాడు మాకు వలలు వేసుకోవడానికి. చూడండి ఇలాగైతే ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడనే 7-8 దాకా అయితే అయిందండి టైము. అయినా వెన్నెలు సందమామ కూడా అలాగైతే బాగా వెళ్తురైతే వచ్చింది. చాలా బాగుందండి మనకి నైట్కి ఇక్కడ. కానీ నైట్కి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాం, కానీ ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇప్పుడైతే ఉండడానికి అయితే ఉండదు, వీలు కాదు. ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉండడానికి ఉండదు. ఇంకా కొద్దిగా టైం ఉంది, నీళ్ళు ఇంకా కొంచెం అట్లా వెళ్ళాలా. అప్పుడైతే మనకు ఉండడానికి అయితే బాగా వీలవుతుంది. ఎందుకంటే ఈ గడ్డిలో ఏముండదు కూడా తెలియదు కదండి. చేపలు మనమైతే వాళ్ళైతే వేసేసి వచ్చామండి. మన ప్లేస్ వచ్చేసి ఇంటికి వెళ్ళాలి. మంచి మంచి వీడియోలతో మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.